అది. ఖచ్చితంగా అమ్మ. అసలు పండుగ అనగానే పూజలు, వ్రతాలు ఇవన్నీ పక్కకు పెడితే ముందుగా పొద్దున్న లేచి పూజ చేసుకోవడం, మనసు నిర్మలంగా పెట్టుకోవడం, వీటన్నిటి వల్ల దైవ అనుగ్రహం పక్కన పెడితే ముందుగా ఆరోగ్యంగా ఉంటాం, అది. సంతోషంగా ఉంటాం. అదే భగవంతుడు ఇచ్చే పెద్ద కానుక అని అంతే. అనుకోవచ్చు. భగవంతుడు ఎప్పుడు ఆయన లేచొచ్చి చెప్పడు, చెయ్యడు. ఆయనే నిజంగా లేచొచ్చేటైతే ఇక అసలు చూడలేరు జనం. హ్మ్. భగవంతుడే గనక మన దగ్గరికి వస్తే మనం అసలు చూడలేం. అంతే. అందుకని అయితే ఏంటంటే ఇట్లాగే చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అనేది రాకూడదు. మన పూర్వీకులు చెప్పినట్టు వాళ్ళందరూ ఇప్పుడు ఎట్లా ఉన్నారో అప్పుడు అట్లాగే ఉన్నారమ్మా. కానీ ఆ రోజున మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పినవి, శాస్త్రాలు చెప్పినవి అవన్నీ అనుకరించారు. అందువల్ల వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. మరి ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పేది వినటం లేదు, శాస్త్రాలు తెలుసుకోవటం లేదు. ఒకవేళ ఎవరైనా చెప్తే అదంతా పిచ్చి అంటారు. చూడండి, చాలామంది సినిమా వచ్చిందంటే పరిగెత్తుకుని వెళ్తారు, వెళ్ళి దాంట్లో ఉన్న చూస్తారు, ఆ గంతులు, ఆ పాటలు, అవి. దానివల్ల మనకేమన్నా ఉపయోగమా? ఉపయోగం అయితే వెళ్ళచ్చు, ఉపయోగం లేకపోతే మానసిక ఆనందం అంటారు. ఎంతసేపు ఉంటుంది అది? దానివల్ల మనకి లాభం ఏమిటి? ఇప్పుడు ప్రతివాడు ఒక పని మనం చేస్తే లాభం ఏమిటా అని చూస్తున్నారు. మరి మనం చేసే ప్రతి పని వల్ల మనకు లాభం ఏమిటి అనేది అసలు మనస్సులో వాళ్ళు ఆలోచించుకోవాలి. లాభం ఉంటే చెయ్యొచ్చు, కానీ దేనివల్ల లాభం లేదు. ఖచ్చితంగా అమ్మ. అర్థమైంది. అంటే తాత్కాలికమైన మనశ్శాంతికి కాకుండా ఇలా మనం దీక్ష, ధ్యానం లాంటివి చేసుకొని మనసు నిర్మలంగా ఉంచుకుంటే అప్పుడు బాగుంటుంది అంటున్నారు. ఖచ్చితంగా. అమ్మ, ఒక చిన్న సందేహం. ఇందాక మీరు వస్తున్నప్పుడు లోపలికి అసలు ఎంత యాక్టివ్గా చకచకా నడుచుకుంటూ అలా లోపలికి వచ్చారో ఎంతో సంతోషంగా అనిపించింది. బయట కొంతమంది మీ వయసు వచ్చేసి 100 సంవత్సరాలు అంటున్నారు. కాస్త అసలు దీని గురించి చెప్తారా అమ్మ? అసలు కాదమ్మా, 100 సంవత్సరాలు కాదు, నాకు 88. గురు పౌర్ణమి నాడే పుట్టాను. అయితే దీనివల్ల ఏమిటి అంటే ప్రతివాడు అట్లా ఉండగలడు, దాని దగ్గర నడవడికలో ఉంటే. అసలు ముఖ్యంగా మనకి ఆహారమే మన ముఖ్య కర్తవ్యం, అదే మన జీవితం. అమ్మ, కాస్త ఏమనుకోకుండా మీ దినచర్య ఏంటో కూడా చెప్తారా అమ్మ? అసలు మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి అసలు ఎలా ఉంటుంది మీ రోజు? తప్పకుండా. ఎలా అంటే మాకు చదువు అంటే ఇంత బండ చాకరీ ఉండేది కాదు. ఇవాళ రేపు చదువు అంటే బండ పని. పిల్లలకు కూడా వాళ్ళు లేకపోతే వాళ్ళమ్మ తిట్టడం, లేకపోతే 2 డబ్బులు వేసి లేపటం. మాకు అట్లా కాదే, కరెక్ట్గా అది ఒక మా బాధ్యత అని తీసుకున్నాం చిన్నప్పటి నుంచి. అంటే తల్లిదండ్రులు అది బాధ్యతగా చెప్పారు. కాబట్టి పొద్దున్నే నేను ఎవ్వరు లేపక్కర్లే, మేమే లేస్తాను. కరెక్ట్గా 4:30. మామూలుగా ఎండాకాలం అదైతే 4ంటికే లేస్తాను. ఇప్పుడు చలికాలం కాబట్టి శరీరం కొంచెం తట్టుకోవాలి కదా, 5ంటికి లేస్తాను. 5 కూడా లేచి వెంటనే కాసేపు ధ్యానం చేసుకుంటాం. 6 అయ్యేసరికి ఇక పక్క మీద నుంచి లేచి వాళ్ళ కృత్యాలు తీర్చుకొని ఇక కాసిన కాఫీ మాత్రం తాగుతాను. తాగి స్నానం చేసి ఊళ్ళోకి వచ్చేస్తాను. ఊళ్ళోకి వచ్చి ఇక అంతా ఉంటుంది, అక్కడంతా సర్దుకోవటం, ఆ నిర్మాల్యం అంతా తీయటం, మళ్ళీ అలంకారం చేయటం, పూజ చేయటం. అయితే పూజ చేసేప్పుడు ఏమిటి అంటే ప్రకృత్యై నమః అని ఉందనుకోండి అష్టోత్తరంలో. ప్రకృతి అంటే అసలు ఏమిటి, అది ఎలా ఉంది, దాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలి అనే ఆలోచన కూడా వస్తుంది. అట్లా రావటాన నేను నిజంగానే ప్రకృతితో మమేకమైపోయినా. అట్లా ప్రతి పని అది అయిపోయిన తర్వాత అమ్మవారి పూజలు అన్నీ అయిపోయి కరెక్ట్గా 10ంటికి అయిపోతాయి. 10:30 అన్ని చోట్ల ఉన్నాయిగా. లలిత అమ్మవారు, ఈశ్వరుడు, వినాయకుడు, కుమారస్వామి, సత్యనారాయణ స్వామి, అక్కడ సీతారామ లక్ష్మణులు. మొన్న అయోధ్యలో రాముల వారిని ప్రతిష్ఠ చేసిన రోజే మేము కూడా చేసాం. ఆంజనేయ స్వామి,
దత్తాత్రేయుడు సాయిబాబా, ఉమ్, ఇటుపక్క సూర్యనారాయణ స్వామి. ఉమ్, మనకు కావాల్సిన ముందు సూర్యనారాయణమూర్తే. అవును. వాటన్నింటికి పూజ చేసేసరికి 10-10:30 అవుతుందమ్మా. ఉమ్, ఇక ఆ తర్వాత కూర్చుని నేనేదో చదువుకోవాల్సినవి చదువుకుంటాను. తర్వాత మహానివేదన 12ంటికి మహానివేదన పెడతాం. ఉమ్, ఈ లోపల మా అమ్మాయి వంట చేస్తుంది. ఉమ్, 12ంటికి నివేదన పెట్టి అప్పుడు ఇక అన్నదానం అందరికీ అన్నదానం చేస్తాం. అందరికీ అంటే ఓ 25 మంది, ఓ 50 మంది. ఇంతకుముందు 100-200 వచ్చేవాళ్ళు. ఉమ్, అయినా కూడా జరిగేది అది 3:30 దాకా జరిగేది. ఉమ్, ఇప్పుడు కాస్త తగ్గారు, ఎందుకంటే అన్ని గుళ్ళల్లో పెడుతున్నారు. ఉమ్, సమాజంలో మారిన మార్పు ఏమిటంటే అదొక్కటే, ఉమ్, అందరికీ అన్నదానం చేయటం. అయిన తర్వాత ఎవరన్నా మధ్యలో వచ్చి ఏమన్నా ప్రశ్నలు అడుగుతుంటే చెప్తాను. లేకపోతే ఓ 3ంటికి కాస్త అమ్మవారి గుడి వేసేటప్పుడు లోపల ఉన్నది పండు ఏదన్నా మిగిలితే తిని ఉమ్, ఆ తీర్థం తాగేసి వెళతాను ఇంట్లోకి. ఉమ్, తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుంటా, 1 గంటన్నర ఉమ్, 2 గంటల దాకా. 5ంటికి లేచి మళ్ళీ మామూలే. ఈ లోపల ఎవరైనా వస్తుంటే సలహాలు అడిగితే ఇస్తూ ఉంటాను. ఉమ్, అది దినచర్య. రాత్రి కూడా 9 అయిన తర్వాత తర్వాత బంద్ చేస్తాం. ఉమ్, ఆ తర్వాత అసలు నాకు మధ్యలో అసలు ఫోను ముట్టుకోనమ్మా, ఇంట్లోనే పెట్టేస్తా. ఎందుకంటే దీనికి మళ్ళా అడ్డం వస్తుంది. ఎవరో వాళ్ళు చేస్తూ ఉంటే పూజ చేస్తూ మనం మళ్ళీ దాంట్లో అదంతా నాకు నచ్చదు. ఓకే. అందుకని రాత్రి 9 దాటిన తర్వాత ఇక ఏం మెసేజ్లు ఏమి ఫోన్స్ అన్నీ చూసుకొని దానికి సమాధానాలు చెప్పి అట్లట్లా చూసుకుంటూ పోతుంటే 12-12:30 దాటుతుంది. అమ్మ, అంత రాత్రి పడుకొని కూడా మీరు తెల్లారుజామున లేవగలుగుతున్నారు. అప్పుడు అసలు పడుకోవటం కరెక్ట్గా 1:30. ఉహుం, ఈ లోపల ఫారెన్ వాళ్ళు ఉన్నారు కొంతమంది, ఉహుం, వాళ్ళు అప్పుడు చేస్తారు. వాళ్ళకందరికీ చెప్పి 1:30కి పడుకుంటే 2ంటికి నిద్ర పడుతుంది అనుకోండి. ఉహుం, మళ్ళీ 4:30, 5 ఆహా. అప్పుడు లేస్తా. అది దినచర్య. ఆశ్చర్యంగా ఉందమ్మా, ఎందుకంటే అసలు అంత తక్కువ నిద్రపోతున్నారు. అమ్మ, మీ ఆహార పద్ధతి ఏ విధంగా ఉంటుంది? ఆహార పద్ధతి అంటే ఉమ్, పొద్దున్నే అయితే కాఫీ తాగుతా. ఉమ్, 12ంటికి ఏదన్నా పండు తిని ఆ తీర్థం తాగేస్తాను. ఉమ్, సాయంత్రం 4ంటికి మజ్జిగ కానీ లేకపోతే మన కొబ్బరి బొండం కానీ, ఉమ్. రాత్రికి 1 గ్లాస్ పాలు. అమ్మ, ఏం మాట్లాడుతున్నారమ్మా, నిజంగానా? నిజమమ్మా. ఇప్పుడు అబద్ధం చెప్పినందువల్ల నాకు ఒరిగేది ఏం లేదు కదా. అసలు మీరు ఇంత చాలా ఆనందం అమ్మ, మీరు చక్కగా ఇలా యాక్టివ్గా ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు నడిచొస్తున్నప్పుడు మేము కానీ మా టీం కానీ ఎంత సంతోషపడ్డామంటే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మనం నేచర్ ప్రకృతి నుంచి వచ్చే ఆహార పదార్థాలే మీరు తీసుకొని ఎటువంటి బయట కెమికల్ ఉండే ఫుడ్ కాకుండా ప్రిజర్వేటివ్స్వి లేకుండా చక్కగా ఇలాంటి ప్రకృతి నుంచి వచ్చిన ఆహార పదార్థాలు తింటూ ఆరోగ్యంగా ఇలా ఉండడం. అన్నిటికన్నా ముఖ్యంగా నాకు మిమ్మల్ని చూస్తుంటే అనిపించేది ఏంటంటే మనసు నిర్మలంగా ఉండి మనము మెంటల్గా స్ట్రాంగ్గా ఉండి హెల్తీగా ఉంటే ఆటోమేటిక్గా మనం శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉంటాము అనిపిస్తుంది. అవును. ఖచ్చితంగా అమ్మ.